మేడ్చల్ పట్టణంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూత్ సభ్యుల్లో ఒకరైన మాషెట్టి సతీష్ అన్నదానాన్ని తన సొంత డబ్బు వెచ్చించి ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 700 మంది పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చే సంవత్సరం జరిగే 25 సంవత్సరాల వేడుకలో నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా వినాయక నవరాత్రులు జరుపుతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్ గుప్తా, లింగ కృష్ణమూర్తి గుప్తా, సాయినాథ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శంకర్, శివకుమార్ గుప్తా, రాజు, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ గుప్తా, రవీందర్ రెడ్డిలతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని కాలనీల కన్నా మన శివాజీ అసోసియేషన్ రాఘవేంద్రనగర్ కాలనీలో చాలా గొప్పగా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ 24 సంవత్సరాల నుంచి కూడా అసలు ఆచిచూచి తప్పకుండా కార్యక్రమం చేస్తూ ఆ రోజు 24 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన సాయినాథ్ రెడ్డి గారికి ఈరోజు శివాజీ యూత్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం హైలైట్ చేయడానికి నరసింహారెడ్డి గారు ప్లస్ వెంకటరెడ్డి గారు, ఎంఆర్ఎఫ్ నరేందర్ రెడ్డి గారు చాలా వాళ్ళ శక్తికి మించి కూడా ఈరోజు కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముఖ్య కారకులు వీళ్ళు. వాళ్ళతో పాటు కాలనీ ప్రెసిడెంట్ నా ప్రియమైన స్నేహితుడు ప్లస్ వరుసకు బొమ్మర్రి కూడా ఉపేందర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంజికాక అంటాను నేను, అంజిరెడ్డి గారు ప్లస్ ఎలక్ట్రికల్ శంకర్ డైనామిక్ హీరో ఎవరైతే ఉన్నారో శంకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యూత్ అందరికీ ప్రత్యేకంగా యూత్ అందరికీ ప్లస్ మా సినిమా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై హింద్, గణపతి బొప్ప. ఎల్లుండి సాయంత్రం నిమజ్జనం మోసం ఉంటుంది, అందరు రావాలని కోరుతున్నాం. మహారాజ్కి భారత్ మాతాకి గణేష్ మహారాజ్ కి జై. ఈరోజు రాఘవేంద్ర నగర్ కాలనీలో శివాజీ అసోసియేషన్ వారి తరఫున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాషెట్టి సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా కాలనీ వాసుల సపోర్ట్ వల్ల ప్లస్ మా యూత్ మెంబర్ సీనియర్స్ వల్ల అందరి సహకారం వల్ల ఈరోజు 24th ఇయర్ వరకు వచ్చాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ 24th ఇయర్ ఇంకా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మంగళవారం రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది, అందరూ తప్పకుండా పాల్గొనాలని చెప్పేసి మా శివాజీ యూత్ అసోసియేషన్ వారి తరఫున కోరుకుంటున్నాం. శివాజీ యూత్ అసోసియేషన్ ఇక్కడ మన వినాయకుని నిర్వహణ జరుగుతుంది. ఇక్కడ ఇప్పటికే 11 రోజులు పూర్తి చేసుకొని 13వ రోజున నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇప్పటికీ శివాజీ యూత్ అసోసియేషన్ జూనియర్ గారు కానీ సీనియర్లు మాకు బాగా సపోర్ట్ చేశారు. దీన్ని నెక్స్ట్ 25 ఇయర్స్కి ఇంతకంటే ఎక్కువ ఘనంగా జరపాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి. స్టూడెంట్ లైఫ్ నుంచి ఏబిసిలప్పటి నుంచి స్టార్ట్ చేసిన చిన్నప్పటి నుంచి పెళ్లిళ్ళు అయిపోయి పెళ్లిళ్ళ తర్వాత పిల్లలైన తర్వాత కూడా దేశ విదేశాల్లో ఉన్న కాకుండా వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అందరూ కలిపి అందరున్న ఈ శివాజీ యూత్ అసోసియేషన్ ఇప్పటికి 24 ఇయర్స్ అయింది. దీనికి ఒక గర్వకారణం. చిన్న పెద్ద అంతా కలిపి ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఇంత వడుడింత టైప్లో చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేసి చాలా పెద్దగా చేసినందుకు చాలా కాలనీవాసులకు మిత్రులకు ఆర్గనైజర్ నరసింహారెడ్డి గారికి మరియు వెంకటరెడ్డి గారికి పెద్ద ముందుకు నడుపుతున్నటువంటి సాయినాథ్ రెడ్డి గారికి ఈ శివాజీ తరఫున కృతజ్ఞతలు. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సతీష్ కుమార్ గారు మనకి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. చాలా దిగ్విజయంగా జరిగింది. ఒక 700 మంది మనం అన్నదాన కార్యక్రమంలో పాల్గొంచుకుని ఉంటాం ఈరోజు. అలాగే మనము మంగళవారం రోజున అనగా నిమజ్జన కార్యక్రమం చాలా గ్రాండ్గా చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. యూత్ అంతా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కాలనీవాసులు మరియు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఇందులో పాలు పంచుకోవాలని మనసారా దేవుని కృప అందరూ దేవుని కృపకాలు కావాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇది గత 24 సంవత్సరాల నుండి ఒక గణపతిని నిలబెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా చేసుకుంటూ ఇప్పటి వరకు తీసుకురావడం ఒక చెప్పుకోదగ్గ విషయం. దీనికి సహకరించిన చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కాలనీవాసులకు, మా తోటి సహోదరులకు, ఇక్కడ మేడ్చల్ వాసులే కాకుండా
బయట సెటిల్ అయిన వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేశారు. దీనికి ముఖ్యంగా ఆర్గనైజ్ చేసిన వెంకటరెడ్డి, నరసింహారెడ్డి మరియు ఆ రాజేష్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీరు అనుక్షణం దీని పర్యవేక్షణలో దీన్ని ఇంత సక్సెస్ఫుల్ కావడానికి వీళ్ళది ఎంతైనా చెప్పుకోదగ్గ విషయం. వీళ్ళు లేకుంటే ఇలాంటి సక్సెస్ఫుల్ జరగడం కష్టము. గత 20 సంవత్సరాలు చేసింది ఒకేతే అయితే ఈ 4 సంవత్సరాలు వాళ్ళు నిలబెట్టి ఎలాగైతే దీని ఒక పద్ధతి ప్రకారం మీరు ఒక సెట్ చేశారో ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఏదైతే సిల్వర్ జూబ్లీ ఉందో దీన్ని ఘనంగా చేరడానికి ఎవరైతే సహకరించారో మిగతా వాళ్ళందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.